చిన్న సైజ్ అయితే 250, పెద్ద అయితే 400. 400. ఎంత ఉంటది ఒక్క చేప? అర్ధ కిలో ఉంటుంది. అర్ధ కిలో. ఇది కేజీకి ఉంటుందా? మినిమం కిలో బాగుంది. కిలో బాగుంటుందా? ఇప్పుడు ఈ రోజు ఏమేమి సేల్ చేస్తా ఉన్నారు ఇక్కడ? కొరమేను, రవ్వులు, బొచ్చలు. ఎట్లుంది కేజీ? కేజీ 200 ఉంది. సో 6 నుంచి 7 వస్తే ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రొయ్యల్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ రొయ్యలు ఉన్నాయి అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈ రోజు ఏం తెచ్చింది మార్కెట్ లో? తుళ్ళు చేపలు, పండుగప్పలు, వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, వంజరం. తుళ్ళు పర్యం 300 కేజీ. పండుగప్పలు పెద్ద సైజ్ అయితే 750. ఓకే. ఈ 300. ఏందమ్మా ఏం చేపది? మిల్క్ ఫిష్ అంటారు. మిల్క్ ఫిష్ 300కి కేజీ. ఓకే. అవి అయితే మెత్తాళ్ళు. ఇది కండువాలో. ఎట్లా ఈ మెత్తలు ఎట్లా? 250 కేజీ. ఇది 300. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజు నేనైతే మియాపూర్ లోని మంగళవారం ఫిష్ మార్కెట్ కి వచ్చేసాను అనమాట. ఇది ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇక్కడ మంగళవారం రోజు అంటే ట్యూస్డే రోజు చాలా మార్కెట్ అయితే పెద్ద మార్కెట్ ఇక్కడ పడతా ఉంటది. సో ఎన్నో రకాల ఫిషెస్ ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు. లైవ్ ఫిష్ లు అండ్ సీ ఫుడ్ కి సంబంధించినవి చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో దానికి సంబంధించి మనం అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోతా ఉన్నాము. చూడండి ఎక్కడికక్కడ మొత్తం ఫిష్ పెట్టుకొని ఉన్నారనమాట. సో లైవ్ ఫిష్ చూడండి ఎలా ఎగిరి బయట పడిపోతా ఉన్నాయో. ఇలా ఫ్రెష్ ఫిష్ లు కూడా బయట తెచ్చి ఇట్లా సేల్ చేస్తా ఉంటారు. సో చూసారు కదా, చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో ఫిష్. అండ్ ఇక్కడ మొత్తం కొరమీనులకు సంబంధించి ఉంది. హాయ్ అన్న, ఎడికెళ్ళి తెచ్చి ఇవన్నీ? రామ్నగర్ మార్కెట్ నుంచి. మొత్తం లైవేనా అన్న? మొత్తం కొరమీనే. ఎట్లుంటది అన్న కేజీ మన దగ్గర? 400. అంటే ఏంది సపరేట్ పెట్టింది కదా అన్ని ఒకటేనా? చిన్న సైజు, పెద్ద సైజు. చిన్న సైజ్ చిన్న సైజ్ అయితే 250, పెద్ద అయితే 400. 400. ఎంత ఉంటది ఒక్క చేప? అర్ధ కిలో ఉంటుంది. అర్ధ కిలో. ఇది కేజీకి ఉంటుందా? మినిమం కిలో బాగుంది. కిలో బాగుంటుందా? ఓకే. ప్రతి మంగళవారం వస్తారా అన్న? మంగళవారం ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు మీరు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ మార్కెట్ 20 సంవత్సరాల పైన ఉంది. 20 సంవత్సరాల పైన నుంచి. మీరు ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు? 5 years అవుతుందా? ఓకే. సేల్స్ ఎట్లుంటాయి ఇక్కడ? సేల్స్ బాగానే ఉంటాయా? ఈవినింగ్ చెప్తుంటాయి. ఈవినింగ్. ఈ టైమింగ్ ఏంది మార్కెట్ ది? 7 గంటల నుంచి 10 గంటల వరకు. మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయిపోతుందా? నైట్ 10 అయితే. 7 కెళ్ళి వస్తా ఉంటారు ఇక్కడికి? ఈ సిటీలో హైదరాబాద్, మెహదీపట్నం, ఈ చుట్టుపక్కల ఓన్లీ కూరమీనలే అమ్ముతారా? ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? రొయ్యలు అమ్ముతాం. రొయ్యలు కూడా అమ్ముతారా? ఒకసారి రొయ్యలకు సంబంధించి చెప్పారన్న. ఎట్లా రొయ్యలు ఎట్లా కేజీ? రొయ్యలు 250 అన్న. 350? 250. మొత్తం మీరే క్లీన్ చేసి ఇస్తారా? క్లీనింగ్ సపరేట్ ఉంటారు అక్కడ క్లీన్ చేయడానికి. ఓకే. ఏం రొయ్యలు అన్నవి? ఒనామి అన్న. ఒనామి. ఓకే. సో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి లైవ్ కాబట్టి మొత్తం బయటికి పడిపోతా ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో దీన్ని చూసుకోవడానికి ఉండాలి. అండ్ కటింగ్ కూడా పక్కనే ఉన్నారంట. కటింగ్ కింద తీసుకుంటారు ఇక్కడ? కటింగ్ ఫ్రీనా? కటింగ్ ఫ్రీ ఉంటదన్న. ఇంకా కొన్ని చేపలకు సంబంధించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ రవ్వ అన్నమాట, లైవ్ రవ్వలు ఇవన్నీ. 200 కేజీ ఉందంట. సో మనకు కటింగ్ కూడా అక్కడే ఉంటది. సో ఇక్కడ కూడా చూడండి. సో రవ్వలకు సంబంధించి ఆల్మోస్ట్ చాలా దగ్గరలో మొత్తం లైవ్ కి సంబంధించిన ఫిష్లే ఉన్నాయి అన్నమాట. సో కొరమీనులు కూడా చిన్న సైజ్, పెద్ద సైజు కూడా ఉన్నాయి. మొత్తం ఇక రవ్వలు, బొచ్చలు, ఇంకా లైవ్ ఫిష్ ఉంది. చాలా ఫ్రెష్ గా దొరుకుతా ఉంటాయి. హాయ్ అన్న. హాయ్ అన్న, మీ పేరు? దినేష్. 7 వచ్చినా మీరు? కుక్కడపల్లి. ఇక్కడే ఉంటారా? ఇక్కడ. అంటే మీకు సపరేట్ ఏమైనా షాప్ ఉందా? లేకపోతే మంగళ షాప్ కూడా ఉంది. షాప్ ఎక్కడ ఉందండి? షాప్ కుక్కడపల్లి సైడేనా? ఇప్పుడు ఈ రోజు ఏమేమి సేల్ చేస్తా ఉన్నారు ఇక్కడ? కొరమేను, రవ్వులు, బొచ్చలు. ఎట్లుంది కేజీ? కేజీ 200 ఉంది. సో ఇందులో ఏమేమి రకాల చేపలు ఉన్నాయన్న? రవ్వ, బొచ్చ ఉంది. రవ్వ, బొచ్చ ఒకసారి చూపియారా? దీని రవ్వ అంటారు. రవ్వనా? ఓకే. ఎట్లుంటదన్న రవ్వ ఎట్లా, బొచ్చ ఎట్లా కేజీ? ఏదైనా 200. ఓకే. కటింగ్ సపరేట్ మళ్ళీ? కటింగ్ మీరే కట్ చేపిస్తారా? 7 వస్తాయి ఫిష్ మొత్తం? ఆంధ్ర నుంచి వస్తాయా? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఏడికి నువ్వు? నేను ఈ సంవత్సరం వచ్చిన. మా బావాలు ఉన్నారు. మంచిగా ఉంటుందా మరి సేల్? టైమింగ్ ఏంది మార్కెట్ ది? టైమింగ్ అంటే 1 నుంచి ఉంటుంది. నైట్ 1 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మార్నింగ్ మంగళవారం నైట్? మంగళవారం కూడా అంతే. మంగళవారం 10 గంటల వరకు మార్కెట్ కి తీసుకొచ్చుకుంటాం మేడం. గిరాకీ బానే ఉంటది. 7 వస్తా ఉంటారు ఎక్కువ శాతం?
నియర్ బై నుంచి చాలా మంది వస్తా ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ దినేష్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినావు, థ్యాంక్ యూ. సో చూసారు కదా అన్న వాళ్ళకి సపరేట్ కుక్కడపల్లిలో షాప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చేసి ఈ సంతలో కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో బొచ్చ రవ్వ రెండు లైవ్ చూసుకుంటే మనము 200 కి కేజీ ఉంది. అండ్ కొర్రమీనలు అండ్ ఈ రవ్వలు మొత్తం ఇవే ఉన్నాయన్నమాట ఎక్కువ శాతం. రవ్వలు, కొర్రమీనలు అండ్ బొచ్చలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అక్కడ ఆ సెక్షన్ కి వెళ్దాం, అక్కడే మేము ఉంటాయి, అవి కూడా చూద్దాం పదండి ఒకసారి. సో 6 నుంచి 7కి వస్తే ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రొయ్యల్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ రొయ్యలు ఉన్నాయి అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. నమస్తే బ్రో, మీ పేరు? మల్లేష్. మల్లేష్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడనే ఉంటాం. ఇక్కడే ఉంటారా? ఈ రోజు ఏమేమి తెచ్చారు మార్కెట్ లో? తుళ్ళు చేపలు, పండుగప్పలు, వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, వంజరం. ఒకసారి ప్రైస్ చెప్పావా బ్రో నాకు? ఇది తుళ్ళు పర్రెలు 300 అన్న, 300 కి కేజీ. పండుగప్పలు పెద్ద సైజ్ అయితే 750 అన్న. 750. ఓకే. ఒక చేప ఎన్ని కేజీస్ ఉంటుంది బ్రో? ఇది 3 కేజీల వరకు ఉంటుంది. కేజీల వరకు ఉంటుందా? ఓకే. కేజీ సైజ్ అయితే 650. 650. ఇవి బ్రో ఇదేంటి? ఇది గుడ్ ఎకరా అంటారు. ఎట్లా ఇది? ఎట్లా? 250. అది 900 కిలో. 900 కేజీ. ఓకే. ఏం వెరైటీ అది? కింగ్ ఫిష్ అంటారు అలా. కింగ్ ఫిష్. ఓకే. ఇది వైట్ పాంప్లెట్ 1600 కిలో. 1600 కేజీ. ఓకే, వైట్ పాంప్లెట్. ఒక చేప ఎంత ఉంటుంది వెయిట్? 1/2 కిలో ఉంటుంది ఒకటి. ఓకే. అవి మెత్తళ్ళు 350 కిలో. అవి క్లీన్ చేసినావా? క్లీన్ చేసినవి. ఓకే, చేసినవి. ఓకే, మెత్తళ్ళు. ఇవి బ్లాక్ పాంప్లెట్ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు కిలో. 1000 రూపాయలు. ఒక చేప కేజీ 2 కిలో. ఓకే. ఇవి టైగర్ ప్రాన్స్ పెద్దవి. టైగర్ ప్రాన్స్. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు ప్రాన్స్ లో? ప్రాన్స్ లో చాక్ రొయ్యలు ఉన్నాయి, వనామి రొయ్యలు ఉన్నాయి. ఓకే. ఎట్లా ఇవి ఎట్లా మరి? 500 కిలో, 400. అవి ఇది 250, అది 300. ఇంకా అవి రెండు ఉన్నాయి. అవి వనామి రొయ్యలు, అవి 300 కిలో. పండుగప్పలు చిన్న సైజు. ఓకే. ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు ఈ మార్కెట్ కి మీరు? 15 సంవత్సరాలు. ఏడికెళ్ళి వస్తాయి ఫిష్ మొత్తం? ఆంధ్ర నుంచి మీరే తెస్తారా లేకపోతే రెండు తెస్తారా మీకోసం? డీలర్స్ తెచ్చి ఇస్తారా? సేల్స్ ఎట్లుంటాయి అంకుల్ మార్కెట్ లో? కార్తీక మాసం, శ్రావణ మాసం తప్పకుండా ప్రతి మంగళవారం ఉంటది మార్కెట్. తర్వాత రోజులు ఏం చేస్తారు మరి? మంగళవారం అక్కడ మీ షాప్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. డిఫరెంట్ డైలీ షాప్ చేయండి. సో అక్కడ షాప్ కూడా. సో చూసారు కదా చాలా రకాల చేపలు అండ్ రొయ్యలు అవన్నీ ఉన్నాయి అనమాట. ప్రైసెస్ కూడా చెప్పారు. సో డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. అక్కడ వేపీ నుంచే వస్తా ఉంటాయి. వీళ్ళకి సపరేట్ గా షాప్ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే మాకు బల్క్ లో కావాలంటే పంపిస్తారు అంకుల్. ఒకసారి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా మీది మరి? ఓకే. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా? 8878470823. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో చూసారు కదా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మంగళవారం చూసుకుంటేనే ఎక్కడెక్కడ నుంచో వచ్చి దాదాపు 20-15 సంవత్సరాల నుంచి కూడా వచ్చి సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనము. చూడండి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ ఎక్కువ అయితే ఫిష్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మొత్తం లైన్ లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్లు అయితే ఉన్నాయి మనకు చేపలకు సంబంధించి. సో ఇవి వచ్చేసి మనకు క్లీన్ చేసి ఉన్నాయి ఎక్కడైనా మెత్తళ్ళు. సో ఇక్కడ వెరైటీ ఆఫ్ చేపలు కూడా ఉన్నాయి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏడికెళ్ళి వచ్చినమ్మా? మేము ఆంధ్ర నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తా ఉన్నారు ఈ మార్కెట్ కి మీరు? 20 సంవత్సరాలు. సపరేట్ ఏమైనా షాప్ ఉందా లేకపోతే ఇక్కడే పెడతా ఉంటారా? ఇక్కడే పెడతా ఉంటాం వారానికి ఒకసారి. మరి వారం అంతా ఏం చేస్తారు? మంగళవారం ఇదే పెడతారు, తర్వాత రోజు బుధవారం బియ్యలు, ఆదివారం జయంతి. అట్లా మార్కెట్ కి వెళ్తా ఉంటారా? ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ చేపలు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఉన్నాయి. గులివిందులు, పాంప్లెట్లు, వంజిరాలు. ఒకసారి మాకు చూపియారమ్మా, చూపి దాని ప్రైస్ ఎంత చెప్పారా? ఈ 300. ఏందమ్మా, ఏం చేపది? మిల్క్ ఫిష్ అంటారు. మిల్క్ ఫిష్ 300 కేజీ. ఓకే. ఈ ఎర్రగొరకలు అంటారు. 500 కేజీ. ఓకే. ఈ 1500. వైట్ పాంప్లెట్ 1500 కేజీ. ఓకే. ఏమో పీతలు 400. పీతలు ఎన్ని రకాలు ఉన్నాయేమో? ఉన్నాయి. అయ్యేమో 250. ఏమో సందువలు. ఈ గులివిందులు 300 కేజీ. ఓకే.
ఈ రొయ్యల్లో ఈ చాకరేలు 250, ఇది ఈ 300. ఓకే. ఇంకేమేమి చేపలు ఉన్నాయి మీ దగ్గర? ఇది వంజిరం 800, 800 కేజీ. ఓకే. ఇదేం 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఈ 250. 250. ఏం చేపలమ్మా అవి? చిన్న మెత్తళ్ళు. మెత్తళ్ళు. ఓకే. ఆ మెత్తల్లోనే క్లీన్ చేసినావా ఇవి? ఈ 350. క్లీన్ చేసినావు వేరే. ఇవి అవి పండుగప్పలు. పండుగప్పలు. ఈ పండుగప్పలు 700. 700కి కేజీ. ఈ జల్లలు. జల్ల చేప 150. 150 కేజీ. ఓకే. ఇవి 100 రూపాయలు. 100 రూపాయల కేజీ. ఏం చేపలు అవి? అవి చుక్క చేపలు అంటారు. చుక్క చేపలు. ఓకే. అవమ్మ ఈ కొరమీన్లు. కొర్ర మీనాలు అవి ఎట్లా? ఈ 300. 300. ఓకే. కొర్ర మీనాల్లోనే కొంచెం రెడ్ అయినవి అనమాట. పాంప్లెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవేమో 250. ఓకే. గారు అయితే ప్రతి మార్కెట్ కి వెళ్ళి సేల్ చేస్తా ఉంటారంట. వాళ్ళకైతే ఒక ప్రాపర్ షాప్ అంటే ఏం లేదు. మార్కెట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సేల్ చేస్తా ఉంటారు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఉన్నాయి. వీటిని కటింగ్ చేసే ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి ఇక్కడ అన్ని మీరు. సో ఇదంతా మనకు రొయ్యల్ని క్లీన్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఎవరైతే స్టాల్ పెట్టుకున్నారో వాళ్ళే సపరేట్ గా క్లీనింగ్ అండ్ కటింగ్ చేసి ఇస్తా ఉంటారు. సో ఎక్కడికక్కడ కటింగ్ చేసే వాళ్ళైతే ఉన్నారు. సో ఇక్కడ రండి. సో స్టాల్ ఎవరిది ఉంటుందో ఆ స్టాల్ బ్యాక్ అయితే మొత్తం కటింగ్ అయితే నడుస్తా ఉంది. సో చూడండి మొత్తం క్లీన్ చేసి కటింగ్ చేస్తా ఉన్నాడు బ్రదర్. సో ఆ చేపను కూడా చాలా డీటెయిల్ గా కటింగ్ చేస్తారు. చూడండి మొత్తం ఫస్ట్ అయితే అంత పైన పొట్టు అంతా గీకేస్తున్నారు. చూడండి కటింగ్ సంబంధించి ఇంకొకళ్ళు లైవ్ ఫిష్ ఇది. సో లైవ్ ఫిష్ ని అది చావలే అయినా చావకుండా కటింగ్ అయితే వస్తుంది అనమాట. మనం తీసుకున్న ఫిష్ ఏదైనా రొయ్యలైనా పీతలైనా కొర్రమీనలైనా ఏది తీసుకున్నా గానీ స్టాల్ కి బ్యాక్ సైడ్ కటింగ్ ఉంటుంది. ఇట్లా మనకు కావాల్సిన సైజ్ మనం దగ్గర నుండి కటింగ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాం. అంటే ఇప్పుడు చూసాం కదా ఈ వెరైటీస్ లోని ఇంకా డిఫరెంట్ స్టాల్స్ పెట్టేసి సేల్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అయితే కట్ చేస్తా ఉన్నారు. చూడండి ఒక్కసారి కటింగ్ అవుతా ఉంది. అయితే ఈ స్టాల్స్ లో మొత్తం ఇంకా చాలా వెరైటీస్, ఒక అటు ఇటు చూసుకుంటే 10 to 15, 20 వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కొనేవాళ్ళు వస్తూనే ఉన్నారు, ఇంకా కొనేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు అంటే స్టోరేజ్ చేసుకొని కూడా తింటారేమో, అలా ఒక 3-4 కాంబోస్ లానే కొనేసుకుంటా పోతున్నారు అనమాట. అంటే ఈ మార్కెట్ వచ్చేసి మనకు ప్రతిరోజు ఎర్లీగా ఇప్పుడు సోమవారం నైట్ 12 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. 12 నుంచి మొత్తం తెచ్చేసుకొని ఇక్కడ కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. మంగళవారం అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా ఈ మార్కెట్ అనేది చాలు అవుతూనే ఉంటది అనమాట. ఇప్పుడు చూస్తే కూడా కస్టమర్లు మాత్రం బీభత్సంగా ఉన్నారనమాట. కస్టమర్లు చూడండి ఎంత మంది ఉన్నారో. సో చాలా మంది కస్టమర్లు వచ్చారు, చాలా రకాల చేపలు కొనేసుకొని పోతా ఉన్నారు. చాలా వెరైటీ మనము రామ్నగర్ లో చూడని వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకు. సో చేపలు చూడడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఫ్రెష్ చేపలే ఉన్నాయి. సో బతికున్న పీతలు ఇవన్నీ చూడండి ఒక్కసారి. సో బతికున్నవి చచ్చిపోయినవి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. చాలా వెరైటీ చేపలు అయితే చాలా ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించిన ప్రైస్ కూడా మొత్తం మనకు చెప్పారు. సో ఎవరైనా రావాలనుకుంటే మొత్తం ప్రతి మంగళవారం ఉంటుంది. అసలు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి మంగళవారం అయితే ఉందన్నమాట. ఎట్లమ్మా ఇది కేజీ? ఇవి ఏం పీతలు అవి? మండ పీతలు 600కి కేజీ. ఓకే లైవ్. సో మండ పీతలు అంట చూడండి 600కి కేజీ. ఇవి ఇది 300. సో ఇవి చిన్నగా ఉన్నాయి 300. అది 400. ఓకే. సో 400. చాలా వెరైటీ ఆఫ్ ఫిష్లు అయితే ఉన్నాయన్నమాట. మనం ఒక కస్టమర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పటి నుంచి వస్తా ఉన్నారు ఏంటనేసి మొత్తం కనుక్కుందాం. చూస్తే కూడా చూడండి ఎంత పెద్దగా పెట్టిందో మార్కెట్ మొత్తం. ఎక్కడికక్కడ పబ్లిక్ చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ నియర్ బై కాకుండా తెలిసిన వాళ్ళు కూడా చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఎల్బీ నగర్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారంట. సో ఒక్కొక్క స్టాల్ దగ్గర మాక్సిమం 5 నుంచి 6-7 మంది వరకు కూడా
పని చేస్తా ఉన్నారు అందరు కలిసి. ఎందుకంటే ఒక్కళ్ళతో ఇద్దరితో అయ్యే పని కాదు కాబట్టి ఒక 5-6 మంది అయితే అందరు ఉండి చేస్తా ఉన్నారు. ఒక ఇద్దరు సేల్ చేస్తా ఉన్నారు, ఒక ముగ్గురు మొత్తం కటింగ్ ప్రాసెస్ లో ఉన్నారనమాట. క్లీనింగ్, కటింగ్ అంతా ఇక్కడే ఉంది. సో స్టాల్ కి వెనకాలనే ఉంది కాబట్టి ఈజీగా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరికైనా మంచిగా ఇట్లా వెరైటీ ఆఫ్ చేపలు తినాలన్నా, సీ ఫుడ్ లవర్స్ కి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మంగళవారం ఉంటుంది, అన్ని వెరైటీ ఆఫ్ ఫిష్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మనం మంగళవారం వచ్చేసి తీసుకుపోయి ఇంకా మనం 1 వీక్ కి సరిపడా మొత్తం మెటీరియల్ తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కూడా తినవచ్చు. ఎందుకంటే అవి ఖరాబ్ కావు కాబట్టి. సో కొన్ని అయితే ఐస్ లో పెట్టున్నాయి, కొన్ని లైవ్ లో కూడా ఉన్నాయి కాబట్టి తీసుకుపోవచ్చు. చాలా రకాలు అయితే ఉన్నాయి. పబ్లిక్ కూడా చాలా రష్ అయితే ఉంది ఇక్కడ, చాలా మంది వచ్చి తీసుకుపోతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది టూనా ఫిష్. టూనా చూడండి, ఇది వచ్చేసి మాక్సిమం 5 to 6 kgs వరకు ఉండొచ్చు. సో ఇంత పెద్ద పెద్ద చేపలు కూడా మనకు మంగళవారం సంతలో అవైలబుల్ గా ఉన్నాయి. సో సముద్ర పీతలు ఇవన్నీ ఇంకా చాలా వెరైటీ షాప్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనము ఇప్పుడు మన వీడియోలో చెప్పిన ప్రైస్ ఫిక్స్ అని కాదండి. ఎందుకంటే ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క విధంగా సేల్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరేంటిది? నా పేరు వెంకటనారాయణ. ఏడికెళ్ళి వచ్చింది మీరు? ఆంధ్ర నుంచేనా? ఇక్కడ ఏమైనా షాప్ ఉందా లేకపోతే మా సంతకే వస్తారా? సంతకే. మళ్ళీ వారం అంతా ఏం చేస్తారు? ఆదివారం అక్కడ ప్రయత్నాలు చెరువు కాడ ఉంటాం. ఇంకా వారం పొడి ఉంటుందా లేకపోతే ఒక 2-3 రోజు ఇక్కడ ఇప్పుడు ఏమేమి వెరైటీస్ అమ్ముతా ఉన్నారు ఇక్కడ? ఈ వరకు అమ్ముతున్నా. ఏమేమి వెరైటీస్, వాటి ప్రైస్ ఎంత? అవి అయితే మెత్తళ్ళు ఈ కండువాలు ఎట్లా? ఈ మెత్తలు ఎట్లా? 250 కేజీ. ఇది 300. కండువాలు చిడ్ అంటారు. ఓకే. ఈ టైగర్ వేలు ఎట్లా? ఇవి అవి 350. ఇవి అయితే 300. ఇవి 300. అవి అయితే 270. అవి 150. ఓకే. చూసారు కదా, ఇక్కడ కూడా అంకుల్ చాలా అమ్ముతా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు అంకుల్ గారు వచ్చేసి మంగళవారం ఒకటి, ఆదివారం 2 రోజులు మాత్రమే సేల్ చేస్తారంట. ఎక్కడెక్కడ నుంచి వస్తాయి ఈ ఫిష్ మొత్తం? ఆంధ్ర నుంచేనా? ఎప్పుడు తెప్పించుకుంటారు? ఇప్పుడు ఈ రోజు మార్కెట్ మంగళవారం. నిన్న పొద్దున్నే కొంటారండి మాకు వేసేవాళ్ళు. ఓకే. సాయంకాలానికి బాక్స్ పెట్టి పంపించేస్తారు. తెల్లవారు ప్రయాణం చేస్తే పొద్దున్నే వచ్చి మేము మార్కెట్ లో దింపుకుంటాం. కాకినాడ కాడ నుంచి నెల్లూరు దాకా వస్తాయి. ఓకే. అక్కడ ఏ ఊరికి ఆ ఊరికి బండి వచ్చింది. ఇవే వెరైటీసా ఇంకా వెరైటీస్ అమ్ముతా ఉంటారా మీరు? టైం బట్టి ఇవాళ ఇచ్చింది ఇంకో రోజు గురహం రావచ్చు. ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ మీరు? రేపు 8 గంటల దాకా ఉంటాం. పొద్దున్న 7 గంటల నుంచి రేపు 8 గంటల దాకా, రాత్రి 8 గంటల వరకు ఉంటారా? ఎట్లుంటది సేల్స్? మంచిగా నడుస్తాయా గిరాకీ? ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో బదులు దొరికిన ఇటు వరకు అంత లాభాలు లేవు. ఇటు వరకు ఇంత మంది లేరు, తక్కువ ఉండేవాళ్ళు. ఓకే. ఎక్కువైపోయారా? ఇది వరకు చూసే ఉంటారు, కొంచెం ఆ కింద పొలాలు ఉండేవాళ్ళు. అవును. ఖాళీగా వచ్చి. ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు ఈ మార్కెట్ కి మీరు? నేను 17 ఏళ్ళు చెప్తున్నాను. 17 ఏళ్ళు 18 ఏళ్ళు. ఈ మార్కెట్ 25 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే, 25 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే ఓకే. సో అంకుల్ గారు అయితే ఈ రకాల చేపలు అయితే అమ్ముతా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే కేవలం 2 days మాత్రమే ఉంటుంది. మంగళవారం, ఆదివారం రోజు మాత్రమే అమ్ముతారంట అంకుల్ గారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కొన్ని చేపలకు సంబంధించి కూడా తెలుసుకుందాం మనము. ఇక్కడికి వెళ్తా ఉంటే ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్లు అయితే ఉన్నాయి. మీ పేరు అంకుల్? నా పేరు రాంబాబు. ఏడికెళ్ళి వచ్చారు మీరు? చీరాలనా? ఏమేమి వెరైటీస్ అమ్ముతా ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ సీ ఫుడ్ మొత్తం ఉంటుంది. ఒక్కసారి మాకు వాటికి సంబంధించిన డీటెయిల్ చెప్పరా? కింగ్ ఫిష్. ఓకే. ఎట్లా అంకుల్ కింగ్ ఫిష్? కిలో ప్రెసెంట్ అయితే 850. ఓకే. మార్కెట్ డౌన్ అప్పుడు 600. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు అయితే రేట్ ఎక్కువ ఉంది, 850 దాకా ఉంది. ఓకే. వైట్ పాంప్లెట్ సేమ్ పరిస్థితి దీనికి కూడా. ఓకే. మామూలుగా అయితే 1000 రూపీస్ అయితే రేట్ ఎక్కువ. ప్రెసెంట్ ఇప్పుడు అయితే 2000, 1800, 1900. ఓకే మేడం. అది 600 మేడం. అవి వచ్చేసి బ్లూ క్రాప్స్. ఓకే. 600 కి కేజీ. 600, 500. ఓకే, 500 ఉంటుంది. ఓకే. ఏం పండుగప్ప అంటే సముద్రం ఉండేది, సముద్రపు చేపనా? వేరే పండుగప్ప ఏమో సీ బాస్ అంటారు. ఓకే. అదేమో కల్చర్, అది ఇదేమో నేచురల్ సముద్రం. దాని మీద ఒక తేడా ఉంటుంది. ఎంత అంకుల్ కేజీ మరి? ఇది ఇంచుమించు అదే రేట్ ఉంటుంది, 600, 550. ఓహో, ఓకే. ఇవైతే సీ ఫ్రాన్స్ జంబోస్ అంటారు.
సీ ఫ్రాన్స్, వైట్ ఫ్రాన్స్ అంటారు. ఓకే. సముద్రం ఉంది, నేచురల్ బ్రీడ్, బాగుంటది, టేస్ట్ బాగుంటుంది. ఓకే. అది వచ్చేసి కల్చర్. అది కల్చర్. ఇది ఎట్లా కేజీ? ఇది వచ్చేసి 600. 600. ఓకే. అది వచ్చేసి 350. 350. ఓకే. ఫార్మింగ్ పెంచింది. పెంచిందా? ఇది సముద్రంలో పెరిగింది, ఇదే నేచురల్ గా పెరిగింది. ఓకే. ఫార్మింగ్ పెంచింది. ఓకే. సో సిల్వర్ పాంప్లెట్, ఇది సిల్వర్ పాంప్లెట్, చైనీస్ అంటారు. ఇది చాలా రేర్ దొరకటం. ఓకే. రేరా? ఈ సైజ్ కూడా రాదు అసలు. మేము 25 దాకా. 25. ఓహో. 25 కేజీ. చీరాల ఎక్కువ రేట్లు ఉంటుంది దీన్ని కంపేర్ చేస్తే. ఇప్పుడున్న రేట్లు కంపేర్ చేస్తే చీరాల హై రేట్లు ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉంది. ఓకే. సో ఇది శంకర అంటారు, పింక్ పాట్ శంకర. ఇవి ఎట్లా? ఇది 300 పడుతుంది. 300 కేజీ. ముళ్ళగిల్ ఏమన్నా సింగిల్ బాను ఫ్రై బాగుంటుంది. ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందా? ఓకే. బయట 18. ఇవి అంకుల్? అది సాడిన్స్, కేరళ వాళ్ళు ఫేమస్ అదెక్ చేస్తారు. ఓహో. ఎట్లుంటది అది? అదే 250 కేజీ. ఓకే. మొత్తం ఇప్పుడు తీసుకుంటే కటింగ్ అంతా ఎక్కడ మరి? బ్యాక్ సైడ్ మీరే చేసి ఇస్తారంతా? పర్ కేజీకి 30 రూపీస్ తీసుకుంటారు. కేజీకి 30. ఇది సాడిన్స్. సో కర్రీ అయినా ఫ్రై అయినా చాలా బాగుంటది. మేము అమ్మే సీ ఫుడ్ లో కల్లా కేరళ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కేరళ వాళ్ళు ఎక్కువ వస్తా ఉంటారు, లైక్ చేస్తుంటారు. రేట్ కూడా వాళ్ళకి ఎక్కువ అనుభవం, ఎక్కువ రేట్ పెడతారు. వాళ్ళైతే అడగరు, టచ్ కూడా చేయరు. ఏ రేట్ ఎంత ఉందో వాళ్ళకి అనుభవం ఉంటుంది. అవును. మన ఎక్కడ వాళ్ళకైతే మనం ఈ రేట్ చెప్పామంటే వాళ్ళు భయపడతారు. ఏం రా అంటారు. అదే. ఎట్లుంటది మరి సేల్స్? ఎట్లా నడుస్తాయి? సేల్స్ బాగానే ఉంటుంది. ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ. అంటే మన షాప్ ఉందా లేకపోతే మంగళవారం, బుధవారం, సండే 3 రోజులు? ఓకే. ఏం కావాలంటే మన గోదాం ఉందా మియాపూర్ లో? ఒకసారి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మాకు? ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పారా మాకు? మియాపూర్ లో గోదాం ఉంది. మనకు వచ్చేసి ఫోన్ నంబర్ 8855556120. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్ ఉంది. ఓకే. సో మీరు ఎవరికైనా ఆన్లైన్ లో డెలివరీ చేయించుకోవాలి, మీకు కావాలనుకుంటే కనుక అంకుల్ చెప్పిన నెంబర్ కి అయితే కాల్ చేయండి. మీకు ర్యాపిడో ఆర్ సంథింగ్ ఏదైనా బుక్ చేసి కూడా మీకు పంపించేస్తా ఉంటారు. ఎందుకంటే చాలా వెరైటీ ఆఫ్ సో మనకు ఏపీ నుంచి కావాలన్నా కానీ, అక్కడ నుంచి కూడా ఎంత క్వాంటిటీ కావాలన్నా కానీ మనకైతే అవైలబుల్ గా ఉంది ఇక్కడ. చూసారు కదా, ఫెసిలిటీస్ కూడా ఇప్పిస్తారు. ఓకే. కొత్తగా లాంచ్ అయింది చీరాల వాటర్. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తా ఉన్నారు ఇక్కడ? 25 years. 25 years నుంచి ఈ మార్కెట్ లో సేల్ చేస్తూనే ఉన్నారు. అసలు మార్కెట్ టైమింగ్స్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ 7 to night 10 వరకు ఉంటుంది. 10 వరకు ఉంటుందా? వస్తానంటారా పబ్లిక్ మొత్తం? మరి ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఏం లేవు కదా అంకుల్? ఏం లేవు. మరి ఎట్లా 25 years నుంచి మార్కెట్ ఉందంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టారు. ఓకే. సో ఇలాంటి మార్కెట్ ని కూడా జస్ట్ వారంలో ఒక్క రోజే కాబట్టి ప్రభుత్వం ఇలాంటి మార్కెట్ ని కూడా పట్టించుకొని ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది అసలు వీళ్ళేదో పెట్టుకొని డ్రామా అయితే చేయట్లేరు కదా, చాలా మంది వచ్చి కొనేసుకుంటూ కూడా పోతా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏదైనా చిన్న ఫెసిలిటీస్ ఇక్కడ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా అయితే పెట్టలే కదా. 25 years నుంచి ఉందంటే చాలా పాత కాలం నుంచి వస్తున్న మార్కెట్ కాబట్టి ఇక్కడ కూడా కొంచెం డెవలపింగ్ పనులు చేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా రకాల మార్కెట్ లో ఫిష్ అయితే ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు. అయితే ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు సీ ఫుడ్ కి సంబంధించిన సెక్షన్స్ అనమాట. వాటికి సంబంధించిన ప్రైస్ కూడా తీసుకున్నాం మనము. అండ్ దానికి పక్కనే అనమాట, ఇది చాలా పెద్దగా అయితే ఉందన్నమాట ప్లేస్. ఇక్కడ మొత్తం ఇంకా వెజిటేబుల్ కూరగాయలకు సంబంధించిన, ఫ్రూట్స్ సంబంధించిన మార్కెట్ కూడా ఇప్పుడు అరేంజ్ చేసుకుంటా ఉన్నారు. సో దీంతో పాటు ఇది కూడా తీసుకొని పోవచ్చు అన్నట్టు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ డే నడుస్తూ ఉంటది కాబట్టి సో అందరు రావచ్చు, తీసుకొని పోవచ్చు అనమాట. చాలా మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అయితే ఈ మార్కెట్ ప్రతి మంగళవారం ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ మార్కెట్ కి రావాలంటే అది చూసుకుంటే మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్ దాటి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లోనే ఉంటుంది మార్కెట్. వచ్చేసి రైట్ సైడ్ లో మొత్తం గుడారాళ్ళ కవర్లు అవన్నీ కట్టుకొని మొత్తం ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో రావాలంటే ఇదన్నమాట అడ్రస్. అయితే చూసారు కదా, చాలా రకాల ఫిష్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.